నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సుష్మా. ఇక డీటెయిల్స్ చూద్దాం. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. బోర్డులో నూతన నియామకాలు చేపట్టవద్దని తెలిపింది. దీనిపై నోడల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. అయితే వక్ఫ్ చట్టంపై పూర్తి స్థాయి స్టే విధించేందుకు మాత్రం ధర్మాసనం నిరాకరించింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. బోర్డులో నూతన నియామకాలు చేపట్టవద్దని తెలిపింది. దీనిపై నోడల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. అయితే వక్ఫ్ చట్టంపై పూర్తి స్థాయి స్టే విధించేందుకు మాత్రం ధర్మాసనం నిరాకరించింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. అయితే బోర్డులో నూతన నియామకాలు చేపట్టవద్దని తెలిపింది. దీనిపై నోడల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. అయితే వక్ఫ్ చట్టంపై పూర్తి స్థాయి స్టే విధించేందుకు మాత్రం ధర్మాసనం నిరాకరించింది.